నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలన్నింటికీ చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. అండ్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు వాత్సాయన మంత్ర సార్. అండ్ సార్ చెప్పండి, ఇవాళ వాత్సాయన మంత్రంలో మనం మాట్లాడుకుంటున్నాము. సెక్చువల్ ప్రాబ్లమ్స్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సంతానలేమి. అసలు సంతానలేమి అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి? సంతానలేమి అనేది ఇప్పుడు జనరల్గా మనకి ఒక స్త్రీ పురుషులు ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ వరకు కనుక పిల్లలు పుట్టినటువంటి సందర్భం ఉంటే వాళ్ళలో ఒక ఇద్దరికి కనుక టెస్టులు చేసినప్పుడు ఇద్దరిలో సమస్య కానీ లేకపోతే ఒకరిలో సమస్య కానీ, అంటే కేవలం స్త్రీలో కావచ్చు పురుషుల్లో కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క కండిషన్ని సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టు మనం అనుకోవాలి. సో ముఖ్యంగా దీనిలో ప్రధానంగా మగవారిలో వచ్చేసరికి వీరి కణాల లోపాల కింద పరిగణించడం జరుగుతుంది. అంటే కణాల యొక్క సంఖ్య తగ్గడం కానీ, ఆకృతిలో లోపాలు ఉండటం కానీ, సో అదేవిధంగా మొటిలిటీ కణాల యొక్క కదలికలో తేడా ఉండటం కానీ, సో మార్ఫలాజికల్ డిఫరెన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని వీరి కణాల లోపాల కింద మనం పరిగణించడం జరుగుతుంది కౌంట్ వెళ్ళినప్పుడు. అదే స్త్రీలలో వచ్చేసరికి వారికి ఈ పీసీఓడి సమస్య అని, అంటే గర్భసంచిలో నీటి బుడగల్లాగా వాళ్ళకి కనిపిస్తుండటం, సో సిస్టులు లాంటివి ఉండటం, సో ఇలాంటి బ్లాక్స్ ఏమైనా ఉండటం ఫిలోపియన్ ట్యూబ్స్ లాంటిలో, సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి సంతానలేమి హార్మోన్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మనకి ఆ పరిస్థితిని సంతానలేమి సమస్య కింద వారిలో పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ స్పర్మ్ కౌంట్ అనేది అసలు కౌంట్ ఎంత ఉండాలి, ఈ నిల్ కౌంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? స్పెర్మ్ కౌంట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే మన మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, మన యొక్క ఆహార అలవాట్లు కావచ్చు, మనకి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక పురుషుల్లో ఉన్నటువంటి వీరి కణాల సంఖ్యకి ఇప్పటికీ దాదాపు 5 రెట్లు తగ్గిందనే చెప్పాలి. సో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 1 ml కనుక మైక్రోస్కోప్లో చూసినట్లయితే, 1 ml వీర్యాన్ని కనుక తీసుకుని మన మైక్రోస్కోప్లో కనుక చూసినట్లయితే దానిలో 20 మిలియన్స్ కన్నా ఎక్కువ కణాలు కనిపించాలి. 50% అండ్ అబోవ్, ఆ 20 మిలియన్స్లోనూ 50% కన్నా ఎక్కువ కణాలు, కదులుతున్నటువంటి కణాలు కనిపించాలి. దానిలో మరియు ఈ 80% అండ్ అబోవ్ కణాలు మంచి ఆకృతితో కూడినటువంటి కణాలే ఉండాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాని సెమనాలిసిస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నార్మల్ సెమనాలిసిస్ కింద పరిగణించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కౌంటు 20 మిలియన్స్ కన్నా తగ్గినప్పుడు కానీ, వీరి కణాల కదలికలో తక్కువ ఉన్నట్టు కనిపించినప్పుడు కానీ, స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఆకృతిలో తేడా ఉన్నప్పుడు కానీ మనకి వీరి కణాల లోపాల కింద పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ వీరి కణాల సంఖ్య లేదు అనేటువంటి పరిస్థితి, అజూస్పెర్మియా అనేటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ మనం వీర్యం కలెక్ట్ చేసి చూసినప్పుడు కూడా వాళ్ళకి వీరి కణాలు అనేవి వీర్యంలో కనిపించవు అన్నమాట. సో నిల్ కౌంట్ అని చెప్తారు. సో ఇలాంటి పరిస్థితిని అజూస్పెర్మియా అని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. దానిలో మొదటిది బై బర్త్, చిన్నప్పటి నుంచే వారికి హైపోగోనిజం అనేటువంటి పరిస్థితి ఉండి టెస్టికల్స్లో లోపం ఉండటం, టెస్టికల్స్ పూర్తి స్థాయిలో పరిణామం చెందలేకపోవటం, పెరుగుదల లేకపోవటం, హార్మోన్ డిఫెక్ట్స్ ఉండటం చిన్నప్పటి నుంచి, LH, FSH, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్లో లోపాలు ఉండటం, ముఖ్యంగా బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ అవి. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ఎట్లాంటిగా ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా వారికి కౌంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉండవండి. ఇంకొక అవకాశం కూడా ఉంది. దానిలో ప్రధానంగా చిన్నప్పుడే వాళ్ళకి టెస్టికల్స్ పొత్తి కడుపులో ఉండిపోవటం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ముఖ్యంగా పెద్దవారు దాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పుట్టిన పిల్లవాడికి టెస్టికల్స్లో వృషణాలు ఉన్నాయా లేవా, అంటే ఆ వృషణాలు యొక్క మీరు టచ్ చేసినప్పుడు నీట్గా తెలుస్తుంది. అలాంటి పరిస్థితి లేదు ఉన్నప్పుడు పిల్లవాడికి వెంటనే అబ్డామిన్ స్కాన్ తీయించాల్సిన అవసరం ఉంటుంది బై బర్త్. సో అప్పుడు కనుక టెస్టికల్స్ కనుక పొత్తి కడుపులోనే ఉన్నాయి అనేటువంటి పరిస్థితి కనుక కనిపించినట్లయితే ఒక 3-4 ఇయర్స్ లోపలే సర్జరీ అవసరం ఉంటుంది. ఒకవేళ 4-5 ఇయర్స్ తర్వాత కనుక వాళ్ళకి సర్జరీ జరగకపోతే లైఫ్లో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు. దాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా, అలా పొత్తి కడుపులో టెస్టికల్స్ ఉన్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ కింద రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు ఇది గమనించుకుని దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ పరీక్ష రూపంలో చేయాల్సిన అవసరం ఉంటుంది మా పిల్లలకి. ఇకపోతే రెండో అంశం, పిల్లవాడు పెరిగే టైంలో ఒక 13 సంవత్సరాల వయసు నుంచి తీసుకుని 20-25 సంవత్సరాల వయసు వరకు టెస్టికల్స్లో విపరీతమైన పెయిన్ వచ్చి, బాగా ఫీవర్ వచ్చి, వామిటింగ్ సెన్సేషన్ ఉండి,
బాగా వామిటింగ్స్ అయ్యి హై గ్రేడ్ ఫీవర్ ఉన్నట్లయితే ఆ కండిషన్ని టార్షన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆ టార్షన్ అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అంటే వృషణాలకి రక్తనాళాలు ఏవైతే సప్లై అవుతాయో ఆ రక్తనాళాలు ముడుచుకుపోవడం జరుగుతుంది, మెరిపడటం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు టెస్టికల్స్ ఇంకా లైఫ్లో పనిచేయడం అనేది జరగదండి. సో అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు. సో ఈ ఈ ఈ లక్షణాలు కనుక మీరు గమనించుకున్నట్లయితే మగపిల్లల్లో ఎలాంటి పరిణామం జరుగుతుందనేది జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే కనుక రియాక్షన్ అయితే వెంటనే మీరు దాన్ని పరిగణలో తీసుకుని వెంటనే వైద్యుల దగ్గర తీసుకున్నట్లయితే ఈ టార్షన్ అనేటువంటి పరిస్థితిని కూడా 8 నుంచి 12 గంటల లోపల వాళ్ళకి ఆపరేషన్ చేసినట్లయితే టెస్టికల్స్లో మళ్ళీ జీవం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క టైం పీరియడ్ అనేది దాటిపోతుందో టెస్టికల్స్కి మీరు ఆపరేషన్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ పిల్లలు పుట్టే అవకాశాలు కోల్పోతారు. సో ఇలాంటి పరిస్థితిని గమనించుకుని మగపిల్లల్లో జరిగేటువంటి పెరుగుదలలో వచ్చేటువంటి మార్పుల్ని పెద్దలు గమనించుకుని ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నీరెస్ట్ డాక్టర్స్కి మంచి డాక్టర్ చూసి సంప్రదించడం చాలా ఉత్తమం. రైట్, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు భాస్కర్ ఫ్రమ్ బెల్లంపల్లి. భాస్కర్ గారు నమస్కారం డాక్టర్ గారు. నమస్తే గారు. నమస్తే. నా చిన్న సందేహం అండి. చెప్పండి. ఇప్పుడు మా నాన్న వాళ్ళ మేనమామ కొడుకు బిడ్డను చేసుకోవాలనుకుంటానండి. మేనరిక హలో ఒకసారి మళ్ళీ చెప్పండి. రిలేషన్ మా నాన్న వాళ్ళ మేనమామ కొడుకు బిడ్డనండి. ఓకే. అంటే ఇప్పుడు మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల పిల్లలు సరిగ్గా ఉంటారంటారు కదా, ఎంతవరకు వాస్తవం, చేసుకోవచ్చా చేసుకోరాదా? ఇప్పుడు మీరు ఉన్నటువంటి సందర్భం అయితే ఒకసారి కొంచెం దూరం అనే అనుకోవాలండి. ఇప్పుడు ఎంత మీ తండ్రి యొక్క మేనమామ, సో ఆయనకి వాళ్ళిద్దరికీ కొద్దిగా జెనెటికల్గా దగ్గర సంబంధాలే ఉంటాయి. వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం దూరంగా ఉన్నట్లయితే, అంటే ఒక జనరేషన్ ఒక 6-7 జనరేషన్స్ కనుక గ్యాప్ ఉన్నట్లయితే చేసుకుంటంలో తప్పులేదు. మరీ దగ్గరగా ఉన్నట్లయితే మాత్రం మీరు కొంచెం చూస్ చేసుకుంటాం మంచిది. సో దీనికి సంబంధించి క్రోమోజోమల్ టెస్ట్లు ఉంటాయండి. సో ఆ క్రోమోజోమ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ని కనుక మీరు సంప్రదించినట్లయితే ఆండ్రాలజిస్ట్ ఉంటారు. ఆండ్రాలజిస్ట్ అయినా మన దగ్గరికి వచ్చిన ఒకసారి క్రోమోజోమల్ ఎగ్జామినేషన్ ఇద్దరికి చేయటం మంచిది. అంటే మీరు చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా మీరు చక్కగా ఒప్పుకుంటున్నారు కాబట్టి, ఏది మీరు పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి, మొదటగా సైంటిఫిక్గా మీరు ఇలా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తెలుసుకుంటానో తప్పలేదు. సో దీనికి సంబంధించి ఆ క్రోమోజోమల్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇద్దరికి కనుక ఓకే పర్లేదండి అని డాక్టర్స్ కనుక నిర్ధారించినట్లయితే చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మనం అపోహల గురించి మాట్లాడుకుందాం. ఈ అపోహలు అనేవి ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్కి సంబంధించిన అపోహలు, సో ఎటువంటి అపోహలు ఉంటాయంటారు? కౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఆడవారిలో ఈ మధ్య బాగా ఎక్కువగా చూస్తున్నట్టు జరుగుతుందండి. దానిలో ఇప్పుడు మగవారికి అప్పుడు దాకా వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ మంచిగానే ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా సెక్స్లకు కూడా మంచిగా కలుస్తూ ఉంటారు, సత్సంబాలు బాగుంటాయి, సంబంధాలన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఈ టెస్టులు చేసినప్పుడు ఆడవారికి బాగానే ఉంది, గర్భసంచి అంతా బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, హార్మోన్ డిఫెక్ట్ లేదు, థైరాయిడ్ లేదు అని వాళ్ళు తెలుసుకుని, మగవాళ్ళ కొంచెం తక్కువ కౌంట్ ఉంది అని తెలుసుకోగానే మా ఆయనలో ప్రాబ్లం అండి సింపుల్ ఒక స్టాంప్ వేయటం జరుగుతుంది. దాంతోపాటుగా కొంతమంది అయితే ఇంకొద్దిగా ఫార్వర్డ్ స్టెప్ వేసి ఇతనితో పిల్లలు పుట్టే అవకాశాలు లేదు అని విడాకుల దాకా వెళ్ళినటువంటి సందర్భాలు మేము చాలా చూసాం. సో అది కేవలం అపోహ మాత్రమే. సో వీరి కణాలు చాలామందిలో మెడికేషన్ వాడటం ద్వారా ఖచ్చితంగా కౌంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మగవారి కన్నా సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఆడవారిలోనే ఎక్కువ ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో ఆడవారు బాగున్నా కూడా ఫ్యూచర్లో అంటే ఒక 1-2 ఇయర్స్లోనే వాళ్ళకి పీసీఓడి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి, నేను చెప్పడం అని కాదండి. మనం మారుతున్నటువంటి పరిస్థితి, వాతావరణం కానీ, మనం ఆహారపు అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా దాదాపు ఒక 100 ఫ్యామిలీస్ని కనుక మనం తీసుకున్నట్లయితే, 100 కొత్త జంటలను కనుక మనం తీసుకున్నట్లయితే, దానిలో ఇప్పుడు మాకున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 30-40% మంది జంటల్లో స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఎవరో ఒకరికి ఈ సంతానలేమికి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది. అది ఆడవారిలో కావచ్చు,
మగవారిలో కావచ్చు. కాబట్టి మనం ఉన్నటువంటి పరిస్థితిని బేరీ చేసుకుంటూ మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చికిత్సా విధానాలు ఏవైతే ఉన్నాయో, సో తగినటువంటి మంచి కన్సల్టెంట్ని ఇంకా సంప్రదించడం, తద్వారా ఒక లేడీలో కానీ జెంట్స్లో కానీ ఉన్నటువంటి సమస్యని ఎంతకాలంలో మనం అధిగమించవచ్చు అనేది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా కానీ మనం ఎక్స్పర్టైజ్ వల్ల కానీ మీరు తెలుసుకోవచ్చు నీట్గా. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమం. ఇప్పుడు సపోజ్ కౌంట్ 0 ఉందనుకోండి, సో అలాంటి వాళ్ళు కొంచెం తర్జన భర్జన పడటంలో అర్థం ఉంది, కానీ కౌంట్ కొంచెం తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళకి పిల్లలే పుట్టరు అనేటువంటి ఆలోచన అనేది ముఖ్యంగా లేడీస్లో ఈ యొక్క చేంజ్ రావాలి. అది అపోహ మాత్రమే. ఖచ్చితంగా కౌంట్ పెరుగుతుందండి చాలా మటుకు. సో అదేవిధంగా కొంచెం కౌంట్ ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుని కూడా ఐవీఎఫ్ కానీ ఇక్సీ అనేటువంటి పద్ధతి ద్వారా కానీ ఐయుఏ అనేటువంటి పద్ధతి ద్వారా కూడా పిల్లలు పుడటానికి ఎక్కువ అవకాశాలు చాలా మంచిగా అయినాయి. కాబట్టి ఆ టెస్టులు చూడంగానే అధైర్యపడతాం, టెస్టులు చూడంగానే డిప్రెషన్కి వెళ్ళిపోవటం, లేదంటే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఇదిగో ఇతను మనకి సరిపోడను, లేదంటే ఆ అమ్మాయి మీకు సరిపడదను. ఆడవారిలో కూడా ఇప్పుడు ఏమన్నా థైరాయిడ్ కానీ లేకపోతే చిన్న పీసీఓడి సమస్యలు కానీ సిస్ట్ లాంటిది ఉంటే మనం ఖచ్చితంగా దాని చక్కటి చికిత్సా విధానాలు తీసుకుని పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని వాడుకుని చక్కగా ముందుకెళ్ళడం అనేది మంచిది. కానీ మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క వివాహ జీవితం మన యొక్క సంస్కృతి సంబంధించినటువంటి చక్కటి కుటుంబ వ్యవస్థని కోల్పోవటం అనేది మంచి పద్ధతి కాదు. రైట్ సార్. నెక్స్ట్ నల్గొండ నుంచి కమల్ లైన్లో ఉన్నారు. కమల్ గారు. సార్ నమస్తే, చెప్పం సార్. మా మ్యారేజ్ 2.5 years అవుతుంది సార్. ఓకే. అసలు మా దగ్గర డాక్టర్ గారు చెక్ చేసుకున్నారు సార్. ఫస్ట్ నాది చెక్ చేయమని చెప్పారు సార్. నాది సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేశారు సార్. అది ఓకే. దాంట్లో టోటల్ స్పెర్మ్ కౌంట్ 75 million ఉన్నాయి సార్. ఓకే. మా భార్యకి కూడా అది ఎగ్ ఓపెన్ అవుతుందని చెప్పి మా దగ్గర ఒక 6-7 months నుంచి కూడా హాస్పిటల్ తిరిగాం సార్. ఓకే. దానికి సపరేట్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, సపరేట్ చేశారు సార్, స్కానింగ్ ఇట్లా చేసి. ఇప్పుడు మేము తిరగబట్టి కూడా 1.5 years తిరుగుతున్నాం సార్ హాస్పిటల్ నుంచి. మాకు ఏం రెస్పాన్స్ రావట్లేదు సార్. నాకేమనిపిస్తుంది అంటే నాదేమైనా ప్రాబ్లం ఉందా, లేక మా భార్య దగ్గర ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడం ఫోన్ చేశాను సార్. ఇప్పుడు 2 years కదమ్మా, ఎందుకు నువ్వు అనవసరంగా ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నావు మీ భార్యకి? ఎంత వయసు? 20 years ఉంటుంది సార్. ఎందుకంత కంగారు పడుతున్నారు మీరు? 2 years మీకు కౌంట్ బాగుందమ్మా కమల్. 75 million చక్కటి కౌంట్ ఉంది. మొటిలిటీ కూడా బాగానే ఉందా? 50% అబవ్ ఉందా? ఎంత ఉంది? అంటే అమ్మాయి ఒక్కతో జాబ్కి వెళ్ళిన ఒక్కతో ఉంటుంది కదా, పిల్లలు అయితే వాళ్ళతో తోడు ఉంటుంది కదా, కొద్దిగా మైండ్ రిలీఫ్ అవుతుంది, కొద్దిగా ఆమెకు స్కాలర్షిప్ ఉంటుంది ఆమె కానీ ఇప్పుడు ఆలోచిస్తారు. కరెక్టే అమ్మా. దానికోసం అమ్మాయి 20 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఇంజెక్షన్స్ అయితే చేయించడం అనేది చాలా తప్పు. మీకు ఉన్నటువంటి తొందరపాటుని కొంత మిస్యూటిలైజేషన్ జరిగింది అక్కడ. ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి కన్సీవ్ అవ్వకపోవటం అనేటువంటి పరిస్థితి పక్కన పెట్టి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ డిఫెక్ట్స్ రావడం అనేది చాలా పరిపాటు అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటాం వల్ల, ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అమ్మ, దాంతో మంచిగా ఉన్నటువంటి వాళ్ళకి అనవసరమైనటువంటి హార్మోన్స్ ఇవ్వటం వలన వాళ్ళు ఒబిసిటీ ఉబాకాయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది రమేష్, అది కరెక్టా కదా? ఆవిడ ఇప్పుడు ఏమన్నా మీ కొద్దిగా ఫ్యాట్ అవటం కానీ లావ్ అవటం కానీ జరిగిందా? అంటే అలాంటి ఏమైతే కావట్లేదు సార్. అప్పుడు ఎట్లా ఉంది అలానే ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే పీరియడ్స్ ఆగి రావటం, లేట్ అవటం ఏమైనా జరుగుతుందా? అమ్మాయికి పీరియడ్స్ లేట్ అవటం కానీ కంటిన్యూ అవుతుంది సార్. 3 days అవుతుంది. 3 days ఏమో థిక్ అవుతుంది సార్, 2 days ఏమో నార్మల్ అవుతుంది సార్. ఓకే అమ్మా. సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు రమేష్. సో మీ ఇద్దరు కూడా ఒకసారి మీ కౌన్సిలింగ్ ఫస్ట్ అవసరం. మీరు ఇద్దరు కలిసి ఒకసారి హాస్పిటల్కి రండి. అమ్మాయిలు ఏమన్నా నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం. నీ వైపు నుంచి అయితే కౌంట్ నార్మల్గా ఉన్నట్టే నువ్వు చెప్పిన దాని ప్రకారం. సో ఒకవేళ ఏమైనా శీఘ్రస్కరణ సమస్య కానీ అంగస్తంభన సమస్య కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆమెని మన హాస్పిటల్లో డాక్టర్ రష్మిత గారు ఉంటారు, ఆవిడని ఒకసారి వచ్చి సంప్రదించండి. ఇద్దరు కలిసి ఒకసారి కౌన్సిలింగ్ కూడా అవసరం. సో మీరు అనవసరంగా తొందరపడి లేనిపోని మెడిసిన్స్, లేనిపోని ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా మంచి పద్ధతి కాదమ్మా. న్యాచురల్ ప్రెగ్నెన్సీకే మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీ భార్యలో కూడా ఎలాంటి లోపాలు లేవు అని చెప్తున్నావు కాబట్టి, సో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి జస్ట్ ఒకసారి కౌన్సిలింగ్ తీసుకో. విషయ పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్, అవగాహన చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాలు తెలుసుకోవడానికి ఒకసారి డైరెక్ట్గా హాస్పిటల్కి ఎదురు రండి. అవసరమైతే మెడికేషన్ పెడదాం. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నాగేశ్వర్ లైన్లో ఉన్నారు. నాగేశ్వర్ గారు. హలో నాగేశ్వర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మా బాబుకు హలో చెప్పండి నాగేశ్వర్. బాబుకు చిన్నప్పుడు
నాగేశ్వర్ గారు వినిపిస్తోంది, చెప్పండి. అది లోపల ఉంది అన్నాడు. 4 years అయినాక సర్జరీ ఓకేనండి, అర్థమైంది, చెప్పండి చెప్పండి. పుట్టుకతోనే వచ్చింది. ఓకేనండి. సో 4 years తర్వాత సర్జరీ అయిందండి? హలో హలో హలో, కాలేదు సార్. మీరు ఇప్పుడు వయసు ఎంత బాబుది? ఇప్పుడు 4 years సార్. మీరు వెంటనే ఎండ్రాలజిస్ట్ని సంప్రదించండి ఇమీడియట్గా. ఎక్కడ సార్? టైం తీసుకోవద్దండి. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాదే కదా? అవును సార్. సో మంచి ఎండ్రాలజిస్ట్ని సంప్రదించండి. మీరు ఎంక్వైరీ చేసి మంచి ఎండ్రాలజిస్ట్ని ఎవరైనా సంప్రదించండి. సో యూరాలజిస్ట్ కూడా ఈ సర్జరీ చేస్తారు. సో ఇద్దరు ఎవరో ఒకరు ఒకసారి సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా ఆ సర్జరీ అనేది చాలా అవసరం అండి. ముందు ఒకసారి సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ అసలు సెమెన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. సెమెన్ అనాలిసిస్ అంటే అసలు ఎందుకు చేస్తారు సార్? అది దానిలో ఏ విషయాలు తెలుస్తాయి మనకి? సెమెన్ అనాలిసిస్ అనేటువంటి టెస్ట్ ద్వారా అది కూడా ఎలా చేయాలంటే మినిమం 3 to 4 days హస్తప్రయోగం చేయకూడదు, శృంగారంలో కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఈ టెస్ట్ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి మగవాళ్ళు కూడా మ్యారేజ్ బిఫోర్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికన్నా మ్యారేజ్ బిఫోర్ కనుక తీసుకుంటే కేవలం ఒక కౌంట్ తక్కువ ఉంటే ఒక 6 నుంచి 8 నెలల లోపలే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కౌంట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, ఈ కౌంట్ ఎలా తీయాలి, సెమెన్ అనేది అనాలిసిస్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో టెస్ట్ చేయించుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా ఇవ్వాలి. సో ఈ పరిస్థితులు ఏంటంటే మనకి మ్యారేజ్ బిఫోర్ చేయించుకుంటాం ఉత్తమం. మినిమం 3-4 days గ్యాప్ ఉండాలి. అంటే హస్తప్రయోగం చేయకూడదు, శృంగారంలో పార్టిసిపేట్ చేయకూడదు. సెమెన్ కలెక్షన్ అనేది మీరు ల్యాబ్లోనే ఇవ్వాలి. ఒక మంచి ల్యాబ్ని సెలెక్ట్ చేసుకుని ఆ ల్యాబ్లోనే అక్కడే ఫ్రెష్గా కలెక్ట్ చేసి ఇవ్వాలి. సో అక్కడ వాల్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కింద పడకుండా అక్కడ కంటైనర్లో మంచిగా వాల్యూమ్ ఏదైతే వస్తుందో బయటికి పూర్తిగా దాని మొత్తాన్ని కూడా కంటైనర్లో పట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా ఫ్రెష్ అనాలిసిస్ ఎప్పుడైతే ఇస్తారో మీరు రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్కి. ఇకపోతే దానిలో తెలిసేటువంటి అంశాలు ఏంటంటే కౌంట్ బాగుంటాం. అంటే వాల్యూమ్ 2.5 ml నుంచి 5 ml ఉన్నా, ఇప్పుడు ఈ మధ్య చాలా మందిలో 1.5-2 ml కూడా మేము నార్మల్ అని అంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామందిలో ఈ యొక్క డిఫెక్ట్ అనేది కనిపిస్తుంది. హైపో వాల్యూమ్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి కేవలం మందులతో కూడా మనం పెంచుకోవచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు దానికి. ఇకపోతే కౌంట్ 20 million అబోవ్ ఉండటం, 50% మొటిలిటీ ఉండి మంచిగా పస్సెల్స్ ఏం లేకుండా, అంటే చీము ఎక్కువ పస్సెల్స్ అని ఉంటుంది. సో ఆ కండిషన్ కనుక ఎక్కువ ఉంటే, ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా మనం మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ఏమన్నా ఆర్బీసీ సెల్స్ అని ఉంటాయి కింద, అంటే ఏమన్నా బ్లడ్ ఏమన్నా వస్తుందా దానిలో. సో ఇలాంటి పరిస్థితులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ సెమెన్ అనాలిసిస్ అనేటువంటి టెస్ట్లో కౌంట్ 0 ఉంటుంది. కౌంట్ 0 ఉన్నంత మాత్రాన అధైర్యపడద్దు. ఫస్ట్ దానికి సంబంధించినటువంటి మిగతా పరీక్షలన్నీ చేయించాలి. మొదటగా చూడాల్సింది ఏంటంటే కౌంట్ లేదు అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ ఏదైనా ఒక మంచి ల్యాబ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మళ్ళీ ఒక 15 days నుంచి 1 month గ్యాప్ ఉండి అప్పుడు మళ్ళీ రిపీట్ టెస్ట్ చేయించండి. అప్పుడు కూడా నిల్ కౌంట్ అనేది కనుక వచ్చినట్లయితే అప్పుడు మొత్తం అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. అంటే హార్మోన్కి సంబంధించిన పరీక్షలు, టెస్టికల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి స్కానింగ్ రిపోర్టు, ఒకవేళ మీకు టెస్టికల్స్ బాగా పనిచేస్తున్నా బై బర్త్ ఏమన్నా వీర్య కణాలు ప్రయాణించేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో సెమెనల్ వెసికల్స్ అని ఉంటాయండి. అంటే వీర్య కణాలు స్టోర్ అయ్యేటువంటి పార్ట్, ఆ పార్టు చిన్నప్పటి నుంచే మీకు ఉందా లేదా అనేటువంటి టెస్ట్ ఉంటుంది, TRUS అని. ఆ పరీక్ష కూడా చేయించుకోవాలి. అంటే ఒకవేళ కౌంట్ కొంతమందిలో మేము చూసినటువంటి హిస్టరీలో ఆ సెమినల్ వెసికల్స్ కనుక లేనట్లయితే కౌంట్ రావటం మందులు వాడితే అనవసరం అండి. కానీ వాళ్ళకి కౌంట్ ప్రొడక్షన్ అనేది టెస్టికల్స్లో జరుగుతుంటుంది. వాళ్ళకి IVF కానీ ICSI కానీ ఒకటే వాళ్ళకి సరైనటువంటి చికిత్సా పద్ధతి. అంటే వాళ్ళతో పిల్లలు పుడతారు కానీ న్యాచురల్గా పుట్టేటువంటి అవకాశాలు ఉండవు అనమాట. ఇకపోతే దీనికి సంబంధించిన టెస్ట్లో మీకు ఈ సెమెన్ అనాలిసిస్ అనేటువంటి పరీక్షలోనే ఫ్రక్టోజ్ అని ఉంటుందండి. ఆ ఫ్రక్టోజ్ కనుక ఉన్నట్లయితే సెమెనల్ వెసికల్స్ ఉన్నట్లే, ఇంకా దానికి మళ్ళీ స్పెషల్గా TRUS చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పరీక్షలన్నీ చేయించాల్సిన. అలాగే హార్మోన్స్ LH, FSH, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని ఈ పరీక్షలన్నీ చేయించాలండి. ఇవన్నీ కూడా బాగున్నట్లయితే
ముందుగా మెడికేషన్ వాడి ఒక 3 to 5 months వరకు కౌంట్ పెరుగుతుందా లేదా అని చూసుకుని అప్పటికి గనక కౌంట్ రానట్లయితే బయాప్సీ అనేటువంటి పరీక్ష చేయించుకోవాలండి. సో టెస్టికల్స్ నుంచి చిన్న పీస్ కట్ చేసి బయాప్సీ అనేటువంటి పరీక్ష చేస్తారు. సపోజ్ ఆ బయాప్సీ అనేటువంటి పరీక్షలో కనుక మీకు స్పెరటోజెన్సిస్ ఉంది అని తెలిసినట్లయితే, అంటే ఈ అక్కడ వీరి కణాల ఉత్పత్తి జరుగుతుంది అనేటువంటి నిర్ధారణ వచ్చినట్లయితే ఆ టెస్ట్ ద్వారా మీరు మరిన్ని రోజులు మెడికేషన్ వాడటం ద్వారా కొంత మీకు వీరి కణాల ఉత్పత్తి జరిగేటువంటి అవకాశాలు చికిత్సా పద్ధతులు ఉన్నాయండి. కాబట్టి దీనిలో కొంచెం ఓపిక అవసరం. ఎవరికైతే మొటిలిటీ ఈ నిల్ కౌంట్ ఉన్నటువంటి వాళ్ళకి మొదటగా అవగాహన ఇంపార్టెంట్. మీకు అసలు విషయాన్ని తెలుసుకోవాలి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. టెన్షన్ పడటం వల్ల ఉపయోగం ఉండదు. అలా అని చెప్పి అదేం పెద్ద వ్యాధి కాదు, దానివల్ల ఏదో మీకు మీ లైఫ్ థ్రెట్ ఉంటుందనేటువంటి భావనలోకి వెళ్ళొద్దు. కేవలం పిల్లలు పుట్టే అవకాశాలు మాత్రం తగ్గుతాయి. ఒకవేళ మాలాంటి డాక్టర్స్ కనుక డిక్లేర్ చేస్తే ఉండవు. ఇంతకు మించినటువంటి పెద్దగా మీకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఏముండదండి. సార్ నెక్స్ట్ కరీంనగర్ నుంచి వరుణ్ లైన్లో ఉన్నారు. వరుణ్ గారు సార్. వరుణ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో హలో వరుణ్, సార్. చెప్పమ్మా. హలో సార్. వరుణ్ చెప్పమ్మా గారు వరుణ్. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అది యాక్చువల్గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే స్ఖలనం తొందరగా జరుగుతుంది అనిపిస్తుంది. అంటే నిద్రలో కూడా స్ఖలనం జరుగుతుంది సార్. ఓకే. అయితే దీనికి నేను ఏ విధంగా ఫాలో అవ్వాలని. వరుణ్, ఇప్పుడు నీకు ఈ స్వప్నంలో అయిపోతుంది అని అంటున్నావు కదా, నిద్రలో అయిపోతుంది అని అంటున్నావు కదా, అది ఎన్ని రోజులకు ఒకసారి అవుతుందమ్మా? దాదాపు ఒక 15 daysకి ఒకసారి, 10 daysకి ఒకసారి అట్లా. వరుణ్, అసలు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. ఇప్పుడు నేను ఇందాక ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నావు నువ్వు? చేస్తున్నాను సార్. దీనిలో ఇందాక నేను సెమినల్ వెసికస్ అని చెప్పాను, ఫాలో అయ్యావా? అవును సార్, వింటున్నాను. వీరి కణాలు స్టోర్ అయ్యేటువంటి ఒక పార్ట్ ఉంటుంది అని చెప్పాను. ఆ పార్టు ఇప్పుడు హస్తప్రయోగం అలవాటు లేదనుకోమ్మా నీకు, ఆ పార్ట్లో ఈ వీరి కణాలు జమ అయ్యి స్టోర్ అవుతూ కొంత కాలం అయిన తర్వాత అది పూర్తిగా నిండిపోవటం జరుగుతుంది. ఆటోమేటిక్గా వీరి కణాలు ఏంటంటే ఒక చోట కదిలేటువంటి స్వభావం ఎక్కువ అనమాట, ముందుకు కదులుతూ ఉంటాయి. సో అవి ఎప్పుడైతే అక్కడ స్టోరు ఈ సెమినల్ వెసికస్ మొత్తం నిండిపోతాయో, వీరి కణాలు వాటంతట అవే ప్రోస్టేట్ గ్లాండ్లో ఉన్నటువంటి తెల్లటి జిగురు వంటి పదార్థాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. సో దీనివల్ల దాన్ని స్వప్నస్ఖలనం అంటాం మేము. సో అది ఒక మంచి పరిణామం, కానీ నీకు చెడు జరిగేదైతే ఏం లేదు. చాలామందిలో అపోహ ఏంటంటే వీర్యం పోతే నీకు మొత్తం బలం పోతుంది, ఆయుక్షీణం అవుతుంది, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ అపోహ మాత్రమే. అయితే నువ్వు భయపడాల్సింది, లేకపోతే నువ్వు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అంశాలు ఏంటంటే, ఇలా ఈ వీర్యం అనేది రాత్రిపూట కానీ పగలపూట కానీ తెలియకుండా పోవటం, అది కంటిన్యూస్గా 2 రోజులకు ఒకసారి ఆ రకంగా. అదేవిధంగా మూత్రనాళం నుంచి జిగురుగా ఎప్పుడు కంటిన్యూగా నీకు తీగల్లాగా రావటం, మూత్రంలో వీర్యం పోయినట్టు అనిపించడం, అది కూడా కంటిన్యూస్గా. సో అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా, లేకపోతే అంగం నుంచి వీర్యం బయటకు వచ్చిన తర్వాత అంగం నుంచి నొప్పి రావటం, మూత్రం పదే పోయాలనిపించడం, మూత్రం విపరీతమైనటువంటి స్మెల్ రావటం, వీర్యం స్మెల్ రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించు. రైట్ సార్, ఇవాళ వాత్సాయన మంత్రలో చాలా చక్కని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6. నమస్తే.